తిరుపతి, తిరుమల అది ఒక ప్లేసో డెస్టినేషనో కాదు. ఇట్ ఈస్ మోర్ దెన్ జస్ట్ ఏ బజ్లింగ్ వైబ్. ఒక డివినిటీ, ప్రశాంతత ఉంటుంది. మన తెలుగు వాళ్ళకే కాదు, ఎంతో మంది ఇండియన్స్ కి కూడా ఈ ప్లేస్ అంటే ఒక సుప్రీమిటీ ఉంటుంది కదా. ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మన ఫస్ట్ ప్రయారిటీ. అసలు వచ్చేదే ఆయన కోసం. కానీ ఈ వీడియోలో నాట్ జస్ట్ దట్. బాలాజీ దర్శనం అయ్యాక లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్ జెమ్స్ ఆఫ్ తిరుపతి అండ్ నియర్ బై ప్లేసెస్. తిరుపతి లడ్డూని 1715లో శ్రీ కళ్యాణం అయ్యంగార్ అనే ఆయన వండడం స్టార్ట్ చేశారంట. ముందు వేరే మనోహరం అనే ప్రసాదం ఉండేదంట. ఈ చిన్న లడ్డు అయితే 50 రూపీస్, 200 రూపీస్ పెద్ద లడ్డు కూడా ఉంటుంది. అది తినేసాక తిరుమలలో వెంగమాంబలో అన్నప్రసాదం తినేయండి. ఇంకా తిరుమలలో అయితే గోబీ ఫ్రైడ్ రైస్కి, గోబీ నూడిల్స్కి ఉన్న కథే వేరు. భలే ఉంటాయి. ఇవి అక్కడ జంక్ ఫుడ్ లాగా వస్తాయి. అండ్ తిరుమలలో మ్యాంగోస్ కూడా భలే ఉంటాయి. కొబ్బరి మామిడి అండ్ దానిపైన ఉప్పు కారం ఏముంటుంది కదా కాంబినేషన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్. తిరుమలలో తమిళనాడు స్టైల్ టిఫిన్స్, పొంగల్ అన్నీ కూడా బాగుంటాయి. ఇంకా ఇక్కడ బాదం పాలు పెద్ద కడాయిలో కంటిన్యూస్గా బాదం పాలు అలా ఉడికిస్తూ మీగడ అలా ఫామ్ అయితే బాగుంటుంది కదా. ఇవి తాగితే కూడా అంతే బాగుంటుంది. ఫుల్ థిక్ మీగడ లేయర్. తిరుమలలో ఫుడ్ ఒకవైపు అయితే కింద తిరుపతికి వచ్చేసాక కూడా మనకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చాలానే. తిరుపతిలో ఇస్కాన్కి వెళ్ళారా? చాలా బాగుంటుంది. కృష్ణుడి గుడి కదా. అండ్ ఇక్కడ ఫుడ్, ప్రసాదాలు కూడా బాగుంటాయి. ఇక్కడ కృష్ణా థీమ్ మ్యూజియం కూడా ఉంటుంది. తిరుపతిలో గోవిందరాజస్వామి గుడికి అండ్ ఈ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళడం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఆబ్వియస్లీ ఇస్కాన్లో ప్రసాదం కూడా మిస్ చేయొద్దు. అండ్ లాస్ట్ ఐటమ్ మేం చెప్పబోయేది ఐ ఫెల్ట్ ఇట్ ఆస్ సో అండర్ రేటెడ్ ప్లేస్. తిరుపతి దగ్గరలో ఉన్న రేణుగుంట అనే ఊర్లో అప్పం గురించి తెలుసుకున్నాం. అండ్ తెలుసుకున్నాక నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటా. సో రేణుగుంటలో మహేష్ అప్పం సెంటర్లో అప్పం తినడానికి వెళ్ళాం. రేణుగుంటలో చాలానే సెంటర్స్ ఉన్నాయి అప్పంవి, కానీ మహేష్ అప్పం సెంటరే మాకు చాలా స్పెషల్గా అనిపించింది. వీళ్ళు మోకిడిలో దోశ పిండి వేసి దాంట్లో కారం, ఎగ్ కావాలంటే ఎగ్ లేక నార్మల్, ఆ తర్వాత పిండి అంతా తిప్పి మూకిడిలో పైన కరివేపాకు కారం, తర్వాత అది తీసి అరిటాకులో వేసి వాళ్ళ చట్నీతో తింటే ఉంది. అబ్బా సూపర్. ద పీపుల్ హియర్ ఆర్ ఆల్సో సో గుడ్. మేము వీడియో తీసుకుంటామంటే నాకు అప్పం వేయడం కూడా నేర్పించారు. రెండు మన ఇంటికల్లాగా ఓటెట్టుకుంటే అయిపోయి అయ్యి తిప్పు ఫుల్గా ఇంకా కిందకి. ఎక్కువే కాలు తినరు మళ్ళీ చుట్టూ కాలుతుంది, తిరగేయాలి. ఎక్స్పీరియన్స్ ఎలాగుందమ్మా? సో స్వీట్ గెస్టర్ కదా. టోటల్లీ ఇంప్రెస్డ్ విత్ దిస్ మహేష్ అప్పం. నెక్స్ట్ టైం మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఫుడ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నా ఫేవరెట్ అయితే అన్నిటికంట ఫస్ట్ అయితే రేణుగుంట అప్పవే బాగా నచ్చింది. అండ్ దెన్ తిరుమలలో మ్యాంగోస్, ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చాయి. మీ ఫేవరెట్స్ ఏంటో తిరుపతిలో అండ్ మేము ఇంకా ఏమేమి తినడం మిస్ అయ్యామో కమెంట్స్లో పెట్టేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే బాయ్స్.